హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ దోసపిండి పౌడర్ ప్రిపరేషన్ అయితే చూపించేస్తానండి. మనం ఇంట్లో అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే ఈ పౌడర్ ఉంటే చాలండి. ఇది మనం బయట ఉన్నా కూడా ఈజీగా 3 months వరకు అయితే నిలవ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను రండి. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2.5 కప్పులు బియ్యం అయితే వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. ఇట్లా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయిన్ చేసుకున్నాను. తర్వాత ఒక బట్ట అయితే పరుచుకొని ఈ బియ్యము మినపప్పుని కొంచెం ఎండబెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బియ్యం మినపప్పుని లైట్గా అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఆ బియ్యం మినపప్పు మిశ్రమంలో వేసి బాగా అయితే కలుపుకోవాలండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి. మీకు ఇందులో మెత్తగా పౌడర్ పడకపోతే బయట పిండిమారలో అయినా ఇచ్చేస్తే వాళ్ళు మెత్తగా పౌడర్ చేసి అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను ఈ పిండిని ఎలా కలుపుకోవాలో అయితే చూపించేస్తాను. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో పిండి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. బాగా జారుడుగా పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఇది మనం ఒక నైట్ ఫెర్మెంట్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయండి. లేదు మనం అప్పటికప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం గుల్లగుల్లగా అయితే మనకి దోశలు బాగా వస్తాయండి. ఇప్పుడు మనం దోశలు అయితే వేసేసుకున్నాము. పెనం అయితే స్టవ్ మీద పెట్టేశాను. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గంటతో పిండి తీసుకొని దోశ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. దోశ బాగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసి రివర్స్ కూడా కాల్ చేసుకున్నానండి. అంతే, చాలా ఈజీగా అయితే దోశలు వచ్చేస్తాయి. స్పాంజీగా మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి.